హాయ్ అండి, ఇక్కడ బ్లౌజ్ కటింగ్, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్లో మీకు బిగినర్స్కి చాలా టిప్స్ దొరుకుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. ఎక్కడ టేప్తో పని లేకుండా చాలా ఈజీగా ఉండేటట్టు చెప్తాను. ఫస్ట్ అయితే అసలు బ్లౌజ్ కటింగ్ అంటూ రాదు, స్టిచ్చింగ్ రాదు వాళ్ళు కూడా చూస్తే ఈజీగా కట్ చేసుకునేవే చెప్తా చూడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఇలా తీసుకొని ఇలా 2 పొరలుగా మడత పెట్టి ఈ హోల్డింగ్స్ మనకి వెళ్ళి మొద్దు పీస్ అనేది ఇట్లా ఆపోజిట్లో పెట్టండి. ఇట్లా మొద్దు పీసు హోల్స్ వస్తాయి కదా, ఆ హోల్స్ ఉన్న మొద్దు పీస్ని ఆపోజిట్లో పెట్టండి. పెట్టేసేసి ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేలు, లేకపోతే నార్మల్ స్కేలు, ఇలా స్కేల్తో ఒక లైన్ గీసేయండి. వేస్టేజ్ లైన్ ఇది, అంటే ఎప్పుడు కూడా ఇవి 2 కూడా సమానంగా రావు కోరస్ లైన్స్. ఆ కోరస్ లైన్స్ సమానంగా ఒక లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసేసాక మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ గీయండి. 1/2 ఇంచ్ పైకి ఎందుకు అంటే కనుక ఇది కింద ఖర్చులకి అనమాట, నడుం పట్టి దగ్గర ఖర్చులకి. ఇది మనం నడుంకి లైన్ గీసాము ఇక్కడ. ఇది ఆది బ్లౌజ్ వాళ్ళు ఇచ్చింది. ఆది బ్లౌజ్లో నుంచి నడుం లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి. ఈ సైడ్ జాయింటింగ్స్ 2 కూడా ఇలా కలిపి పట్టుకోండి. ఇలా కలిపి పట్టుకొని ఇలా మిడిల్లోకి కరెక్ట్గా ఇలా లాగినట్టు పట్టుకొని ఇలా పెట్టేసేసి స్ట్రిఫ్గా లాగండి. స్ట్రిఫ్గా లాగేసేసి ఇలాగ ఒక డాట్ పెట్టండి. ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తే ఇది నడుం లూజ్ మనకి వచ్చేసింది. నడుం లూజ్ వచ్చేసింది కదా. సేమ్ ఇలానే ప్లేసింగ్ ఉంచేసేసి ఇది ఈపు కప్పు అంటారు. ఈపు కప్పుని ఇలా పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి ఉంది నెక్, ఒక 1/2 ఇంచు పైకి, ఎందుకంటే మడత పెట్టి కుట్టేసరికి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇక్కడికి అసలు మార్క్ వచ్చింది. ఒక 1/2 ఇంచు పైకి పెట్టేశాను. 1/2 ఇంచు పైకి పెట్టేశాను. ఇప్పుడు మనకి మెడ హైట్ వచ్చేసింది. ఇలా పెట్టేస్తే మెడ హైట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇది డాట్ మిడిల్ అండి. ఇప్పుడు మనం డాట్ వేసాం కదా, ఇది బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఇలా పట్టేసుకోండి. ఇక్కడ షోల్డర్ మిడిల్, ఈ షోల్డర్ మిడిల్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని లాగినట్టు చేసి ఈ లైన్ గీసాం కదా ఆల్రెడీ, ఆ లైన్ మీద ఇక్కడ మార్క్ పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి. ఇలా స్ట్రైట్గా పెట్టేసేసి ఇక్కడ షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేస్తే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది. బ్లౌజ్ హైట్ పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ బట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇలాగా ఒక లైన్ గీసేయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మందం పైకి, ఎందుకు అంటే షోల్డర్ ఖర్చుల దగ్గర ఖర్చులకు కావాలి కదా, 1/2 ఇంచ్ పైకి షోల్డర్ ఖర్చులకి లైన్ గీసేయండి. ఓకేనా, మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడైతే ఇందాక ఎలా అయితే నడుము పట్టుకున్నామో ఇలా పట్టేసుకొని ఈప్ కప్పుని ఇలా పెట్టేసేసి ఇలా చూడండి, ఇలాగ ఎగ్జాక్ట్లీ ఈపు కప్పు ఇలా పెట్టేసేసి హ్యాండ్ని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇలా లాగినట్టు చేయండి. బ్లౌజు ఇలా లాగినట్టు చేయండి. లాగినట్టు చేస్తే ఇక్కడ చూడండి, షోల్డర్ పాయింటింగ్ ఏమో లైన్ మీద ఆనింది, ఇటు సైడ్ ఏమో ఆనలేదు. ఎందుకు అంటే వీళ్ళు ఇలా క్రాస్గా తీశారు. అంటే ఏంటంటే దీనికి అర్థం, క్రాస్గా ఎందుకు తీశారంటే వీళ్ళకి భుజాలు జారే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళు కుట్టిన పద్ధతి చూసి కూడా మనకు అర్థమైపోద్ది. ఇలా క్రాస్ కుట్టేశారు అంటే వీళ్ళకి షోల్డర్స్ జారుతాయి, అందుకని వీళ్ళు ఇలా క్రాస్గా టిప్ తీసుకున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే మెడపట్టి ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసి ఒక 1/2 ఇంచ్ ఇటు మార్క్స్ చేయండి. ఒక 1/2 ఇంచ్ మందమే జస్ట్, ఎందుకంటే మెడ హోల్డ్ చేసి కుట్టడానికి ఖర్చులు అనమాట. ఇలా 1/2 ఇంచ్ మందం మార్క్ చేసేసి ఇక్కడ నుంచి షోల్డర్ పాయింటింగ్, షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసి 1/2 ఇంచ్ అటు సైడ్ మార్క్ చేయండి. అటు సైడ్ దేనికి అంటే షోల్డర్ ఖర్చులకి. ఇక్కడ షోల్డర్ ఖర్చులకి 1/2 ఇంచ్ అవతలకి మార్క్ చేయండి. అలా మార్క్ చేసేసేసి ఇలా చూడండి, ఇలానే పట్టేసుకొని వీళ్ళది నడుం లూజ్ కన్నా చెస్ట్ లూజ్ బ్రాడ్గా కనిపిస్తుంది, క్లారిటీగా అర్థమైపోతుంది. కాబట్టి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది, ఇక్కడ చంక డౌన్ కూడా వచ్చేస్తుంది. ఇలా పట్టేసుకొని ఇట్లానే ఇలా ప్లేస్ చేసేసి కరెక్ట్గా ప్లేస్ చేసేయండి. కరెక్ట్గా ప్లేస్ చేసేసి ఇలానే ప్లేస్ చేసేసి ఇక్కడ చంక కుట్టు ఎక్కడికి ఉందో ఆ కుట్టుకి ఒక పాయింటింగ్, మళ్ళీ 1/2 ఇంచ్ పైకి, ఎందుకంటే చంక కుట్లకి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు ఇలా కిందికి మార్క్ చేయండి. ఇది చెస్ట్ లూజు. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా ప్లేస్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ తీసుకుందాము.
అయితే మెడ కూడా నేను ఒకసారి డ్రాయింగ్కి ఇస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు నాకు కొత్త కస్టమరు. అయితే మెడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయాలి, మనం స్కేల్స్తో మార్క్ చేసేసి అందాగా పెట్టేయద్దు. వీళ్ళు ఎలా ఇచ్చారో అలానే సేమ్గా ఇవ్వడానికి ట్రై చేద్దాము. అయితే మెడ కూడా నేను అందాగా అయితే ఏం తీయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇలాగ డాట్ పాయింటింగ్స్ చేస్తున్నాను, తర్వాత గీస్తాను. ఓకే, నెక్ కూడా వాళ్ళ ఆది బ్లౌజ్లో నుంచే తీసుకుంటున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళది ఎలా ఉందో అలానే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్తో పని అయిపోయింది. ఈ బ్లౌజ్లో మనం ఏమేమి తీసాము, ఫస్ట్ వచ్చేసేసి వేస్టేజ్ లైన్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి లైన్ తీసుకొని నడుము లూజ్ తీసుకున్నాను, నెక్ హైట్ తీసుకున్నాను, నెక్ విడ్త్ తీసుకున్నాను, షోల్డర్ విడ్త్ తీసుకున్నాను, చంక డాట్ చెస్ట్ లూజ్ 2 కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్తో పని లేదు, బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ తీసేస్తున్నాను. తీసేసేసి టేప్ తీసుకొని ఒకసారి అన్ని పాయింట్స్ కూడా ఎంతెంత వచ్చాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసేసి 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది, 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అయితే 2 ఇంచెస్ వచ్చింది. అయితే ఖర్చులకి 1/2 ఇంచు ఇటు మడతేసాం కదా, ఆ ఖర్చులు తీసేయంగా 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ ఖర్చు ఎంత వచ్చిందో చూస్తున్నాను. షోల్డర్ ఖర్చు వచ్చేసేసి 3 ఇంచెస్ వచ్చింది నాకు. 1/2 ఇంచు అటు ఖర్చులకి పెట్టాం కదా, ఆ ఖర్చులతో కలిపి షోల్డర్ ఖర్చు వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది. చంక డౌన్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. చంక డౌన్ వచ్చేసేసి ఖర్చులతో కలిపి 5.5 వచ్చింది. అదే 5.5 ఇటు సైడ్ కూడా పెట్టేస్తున్నాను. ఖర్చులతో కలిపి 5.5, ఖర్చులు లేకుండా ఈ పైన ఖర్చులు ఈ లైన్లు ఉన్నాయి కదా, ఆ లైన్లతో కలిపి 5.5. ఈ లైన్ కింద లైన్ నుంచి మార్క్ చేస్తే మాత్రం 5 ఇంచెసే. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత వచ్చిందో మెయిన్ అసలు ఇదేనండి. నడుము లూజ్ ఎంత వచ్చిందంటే 8 మీద 1 పాయింట్ వచ్చింది, అంటే ఇంక 8 ఇంచెస్ అనుకోండి. 8 ఇంచెస్ వచ్చేసింది, 8 మీద 1 పాయింట్ వచ్చింది. 8 మీద 1 పాయింట్ నడుము లూజ్ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఇక్కడ మార్క్ చేయండి, ఎందుకంటే డాట్ పాయింటింగ్ ఇది. ఇక్కడ మిడిల్ డాట్ పాయింటింగ్ ఒక 1/2 ఇంచు అటు, ఒక 1/2 ఇంచు ఇటు మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి వీళ్ళు డాట్ పాయింటింగ్ ఎంత హైట్ ఉందో చెక్ చేసుకుంటున్నాను. అయితే వీళ్ళ ఆది వచ్చేసేసి 3 ఇంచెస్ ఉంది, అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఖర్చులు ఏమొద్దు, ఎందుకంటే మనం పై లైన్ నుంచే తీస్తున్నాం కదా, అందుకని ఖర్చులు ఏమీ పెట్టకండి. 3 ఇంచెస్కి పాయింట్ చేసేసాను. ఇక్కడ 3 ఇంచెస్ పాయింట్ చేసిన విధంగా అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఒక లైన్ గీసేయండి. ఓకే, ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, నడుము లూజ్ పాయింట్ కన్నా 1 ఇంచు యాడ్ చేయండి డాట్స్ కోసం. ఈ డాట్స్ మడత పెట్టేస్తాం కదా, ఆ డాట్ పాయింటింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. అట్లా 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఇదేమో 2 ఇంచెస్ ఖర్చులకి అనమాట, 2 ఇంచెస్ ఖర్చులకు తీసుకోండి. ఇలా తీసేసుకొని ఇప్పుడైతే చంక డౌన్ లైన్ గీస్తున్నాను చూడండి. దీన్ని చంక డౌన్ లైన్ అంటారు. ఈ చంక డౌన్ లైన్ గీసేసుకొని ఇటు సైడ్ ఏమో చెస్ట్ లూజ్ లైన్, ఇది చెస్ట్ లూజ్ లైన్. చెస్ట్ లూజ్ లైన్ కూడా గీసేస్తున్నాను. చెస్ట్ లూజ్ లైన్ కూడా గీసేసి నడుము లూజ్ కన్నా 1 ఇంచు కలిపి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. అంటే 8.1కి 1 యాడ్ చేస్తే 9.1 ఇంచెస్. ఇదిగోండి చూడండి, ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ మార్క్ చేసాం కదా ఆది బ్లౌజ్లో నుంచి, అంతే వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చులకి, 2 ఇంచెస్ ఖర్చులకి తీసుకోండి. ఈ 2 కలిపి లైన్ గీస్తే స్ట్రైట్ లైన్ రావాలి. ఈ 2 కలిపి లైన్ గీస్తే ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. అట్లానే స్ట్రైట్ లైన్ వచ్చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ కుట్టినా సరే చెస్ట్ లూజు నడుము లూజు 2 కలిపి లైన్ గీస్తే స్ట్రైట్ లైన్స్ వచ్చేయాలి. అలా వస్తేనే కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 8.5 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో కలిపి 8.5 ఇంచెస్ వచ్చింది నాకు. ఇక్కడ ఖర్చులతో కలిపి 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 అంటే మరీ ఏం డీప్ నెక్ ఏం కాదు, నార్మల్ నెక్కే. మరీ డీప్ నెక్ కాదు, నార్మల్ నెక్. నార్మల్ నెక్కి వచ్చేసేసి చంక డౌను 1.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకోవాలి, నార్మల్ నెక్కే కాబట్టి 1.5. ఇక్కడ నుంచి 1.5కి ఒక పాయింట్ చేసుకోండి.
ఇక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డాను. చంక లూజు, చంక పాయింటింగ్ అనేది ఇలా వచ్చింది అనుకోండి కర్వు, ఇటు చెస్ట్ మీదకి లైన్ వచ్చేస్తుంది. చంక లైన్ అనేది కరెక్ట్గా చంకలోకి ఇలా హోల్డింగ్ రాదు, చెస్ట్ మీదకి లైన్ వచ్చేస్తుంది. అటు వెళ్ళిపోయింది అనుకోండి హ్యాండ్ బొంగు వచ్చేస్తుంది. కాబట్టి ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది చంక డౌన్ లైన్ అంటారు. ఈ చంక డౌన్ లైన్ ఖర్చులు లేకుండా 1.5 ఇంచ్కి పాయింట్ చేయండి. అంటే ఖర్చులతో కలిపి 2 ఇంచెస్ పాయింట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చంక దగ్గర ఫిట్టింగే కరెక్ట్గా చూస్తారనమాట. ఎవరైనా సరే బ్లౌజ్ వేసుకోగానే చేతి దగ్గర బొంగు వస్తుందా లేదా, చంక దగ్గర ఫిట్టింగ్ మంచిగా ఉందా లేదా, ఇదే చెక్ చేస్తారు. అంత బ్లౌజులలో కూడా మనం కుట్టిన దాంట్లలో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే మనకి సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు వేసుకొని చూస్తే ఒకవేళ మనం వేసుకున్నప్పుడు. కాబట్టి నేను ఇది చాలా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్ని, అందుకే మీకు నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడైతే 1.5 పాయింటింగ్ తీసుకొని అక్కడ నుంచి లైట్ కరువు తీసుకోండి. కానీ ఈ పై నుంచి కరువు తీసినా కానీ, ఇంకా డౌన్ నుంచి కరువు తీసినా కానీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఈ పాయింటింగ్స్ 3, ఈ పాయింట్, ఈ 1.5 పాయింట్ తీసుకున్నాక ఈ పాయింట్, మిడిల్ పాయింట్, చెస్ట్ లూజ్ లైన్, ఈ 3 కలిసేలాగా ఒక ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా ప్లేస్ చేసేసుకొని ఆమ్ రౌండ్ తీసేసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునే రోజుల్లో ఏం చెప్పారంటే ఈ పాయింటింగ్ చెస్ట్ లూజు ఇక్కడ లైన్ పాయింటింగ్ పెట్టాం కదా, ఈ పాయింటింగ్ కలిసేలాగా, ఈ 3 కలిసేలాగా కరువు తీసుకోమని చెప్పి ఒక వీడియోలో చూశాను. అలా చూసేసరికి నేను అలా కుట్టేసరికి ఇలా వచ్చేదండి. అస్సలు కరువు కరెక్ట్గా వచ్చేది కాదు. ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే 36+ బ్లౌజులు వాళ్ళకైతే ఈ కరువు స్కేల్ కూడా సరిపోయేది కాదు, ఈ లైన్ అనేది కలిసేది కాదు. కానీ అది కరెక్ట్ కాదు. చెస్ట్ లైన్ ఉంది కదా, ఈ చెస్ట్ లైన్ మీద నుంచే రావాలి, అవసరం లేదు ఇక్కడ ఏమీ ఈ పాయింట్ దగ్గర రావాలి అనేమి లేదు. కరెక్ట్ చెస్ట్ లైన్ మీద కలిస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇలాగా మనం గీసుకున్నాం కదా, మనకి చంక లౌజ్ కూడా అయిపోయింది, ఆమ్ రౌండ్ కూడా గీయడం అయిపోయింది. ఇప్పుడైతే మనకి మార్కింగ్ అయిపోయింది కదా, మార్కింగ్ అయిపోయిన విధంగా కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలా ప్లేస్ చేసేసి కరువు తీస్తున్నాను. మ్యాక్సిమం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇవ్వడానికి ట్రై చేయండి. కొత్తగా వచ్చే కస్టమర్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం ఈ లైన్ తీసుకున్నాం కదా, నెక్ లైను, ఇలా చూడండి, ఇలా సమానంగా మడతేస్తే ఇది మిడిల్. ఈ మిడిల్ నుంచి ఇక్కడ నుంచి ప్లేస్ చేసేసి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగా ఇలా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ రావద్దన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇలాగా మిడిల్లో, ఇక్కడ మిడిల్ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ మిడిల్ పాయింటింగ్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింటింగ్ని ఇలా పట్టుకొని ఇలా పట్టేసుకొని ఇలాగా కొలవండి. ఇలా కొలవండి, మనకి 1/4 ఇంచు లోపలికి వెళ్ళిపోద్ది. తర్వాత ఇలా కొలిస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ రావాలి. ఓకే, ఇలాగా మడత పెట్టేసేసి ఇలా మడత పెట్టేస్తే ఇది పాయింటింగ్. ఈ పాయింటింగ్ నుంచి ఇలా పెట్టేస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్లీ 1/4 ఇంచు కింద నుంచి పెట్టండి, ఎందుకంటే తర్వాత మడతేసాక కుట్లు పోయినాక ఇప్పుడు రావాలన్నమాట. ఇలా 1/4 ఇంచు పక్క నుంచి పెట్టండి. పెట్టేస్తే ఇట్లా ఎగ్జాక్ట్లీ వచ్చిందా లేదా చూసుకోండి. అయితే ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడికి కుట్ల దగ్గరికి వచ్చేసింది, ఖర్చులతో కలిపి కరెక్ట్ ఖర్చుల మీద లైన్కి వచ్చేసింది. ఇలా వచ్చేస్తే మనకి ప్రాబ్లం లేదనమాట. అయితే మనం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇచ్చామో అలా ఇవ్వడానికి ట్రై చేయడానికి ఈ కొలత అనమాట. నెక్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కానీ కస్టమర్స్ అస్సలు నచ్చరు. ఓకేనా. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేద్దాం. కట్ చేసే ముందు నడుం దగ్గర ఈ చిన్న టిప్పును అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ చివర డాట్ పాయింటింగ్ చివరి నుంచి నడుం లూజ్ ఖర్చులకి ఇలాగ ఒక లైన్ గీసేయండి. ఈ ఖర్చులు పై లైన్ మీదకి వచ్చేయాలి లైన్, ఈ కింద లైన్ నుంచి ఇలా వచ్చేస్తే మనకి ఈ చెస్ట్ దగ్గర అనమాట సైడ్ జాయింటింగ్స్లలో లాగినట్టు ఏమి ఉండదు, ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. సేమ్ ఇచ్చేసారు.
చూడండి పైకి కట్ చేసేసాను. ఇలా క్రాస్గా రావాలి నడుము లూజ్ దగ్గర అలా క్రాస్గా రావాలి. ఇప్పుడైతే డాట్స్ దగ్గర ఇలా ఒక కాట్ పెట్టేసేయండి. ఖర్చులకి ఒక కాట్ పెట్టేసేయండి. ఈ కాట్లు మనకు కుట్టేటప్పుడు మంచిగా యూజ్ అవుతాయి, గుర్తు చేస్తుంది అనమాట ఇక్కడికి మనం కాటు పెట్టామనేది. ఇప్పుడైతే బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఆ క్రాస్గా కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాక చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేద్దాము. హ్యాండ్స్ కటింగ్కి వచ్చేసేసరికి చూడండి, హోల్డింగ్స్ నాకెళ్ళి పెట్టుకున్నాను, ఓపెన్స్ ఆపోజిట్గా పెట్టేశాను. ఇందాకట్లానే సేమ్గా పెట్టేసేసి ఇలాగ హోల్డ్ చేయండి. 4 హోల్డింగ్స్ తీసుకోండి. 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసేసుకోవాలి. ఇలా 4 హోల్డింగ్స్లో తీసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది వేస్టేజ్కి ఒక లైన్ గీయండి. ఇక్కడ ఈ 4 పొరలలో చిన్న పీస్ ఏదో చూసుకొని దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సరిపోయేంత చూసుకొని ఒక లైన్ గీసేయండి. ఇలాగా లైన్ గీసేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మందం, ఇక్కడ 1 ఇంచ్ పైనే తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ దాకా తీసుకున్నాను అనుకోండి. 1 ఇంచ్ ఎందుకు అంటే మడత పెట్టి కుట్టడానికి, ఇది మడత పెట్టి కుట్టడానికి 1 ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసేసి వాళ్ళ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా చూడండి, ఇలా పెట్టేసేసి ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ హైట్ తీసుకుందాం. కరెక్ట్గా కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేసి ఒక లైన్ గీసుకోండి. ఒక లైన్ తీసేసుకొని మళ్ళీ ఖర్చులకి ఒక 1/2 ఇంచు పైకి ఒక లైన్ గీసుకోండి. ఖర్చులకి ఒక 1/2 ఇంచు, ఖర్చులకి ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి హైట్ వచ్చేసింది, హ్యాండ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఎప్పుడైనా సరే హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు రివర్స్లో బ్యాక్ సైడ్ తీసుకోండి. రివర్స్లో బ్యాక్ సైడ్ మార్క్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. అసలు ఇదే కాదు, ఏదైనా సరే బ్యాక్ సైడ్ నుంచే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో ఒకసారి మనం 1 ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ మీద ఇలా పెట్టేసేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేయండి. ఇక్కడికి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ కుట్లు, ఇక్కడికి మనం కింది లైన్ గీసాం కదా, అది అక్కడ కుట్లు వచ్చేస్తుంది. అక్కడ కుట్టు దగ్గరికి ఇలా పెట్టేసేసి ఇలా హ్యాండ్ ప్లేస్ చేయండి. ఇలా హ్యాండ్ ప్లేస్ చేసేసి ఇలాగ లాగినట్టు చేయండి. ఇలా లాగినట్టు చేస్తే ఇట్లాగా స్ట్రిఫ్గా ఉంటుంది, ఇట్లాగా స్ట్రిఫ్గా ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే చూసారు కదా, ఇక్కడ పాయింటింగ్, ఇక్కడ లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి పాయింట్ చేసేయండి. ఇటు డౌన్కేమో హ్యాండ్ లూజు, ఈ పైకేమో హ్యాండ్ డౌన్ పాయింటింగ్ ఖర్చులు లేకుండా తీసుకున్నాను. ఒకసారి ఎంత వచ్చిందో చూద్దాం. హ్యాండ్ డౌన్ పాయింట్ అనేది 2.5 మీద 1/2 ఇంచ్ పైకి వచ్చింది. ఆ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తే ఖర్చులకు కూడా కనుగొస్తుంది. 2.5 సరిపోతుంది. 2.5 సరిపోతుంది. ఈ హ్యాండ్ డౌన్ పాయింటింగ్ తీయడానికి చాలామంది ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి అని చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో కనుక తీసుకుంటే వాళ్ళ బ్లౌజ్, ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయచ్చు అనమాట. అంటే వాళ్ళది పర్ఫెక్ట్ కుదిరింటే కనుక మన కటింగ్, మన స్టిచ్చింగ్ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఓకేనా. 1/2 ఇంచ్ పైకి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్మ్ లూజ్ ఇలా తీసుకున్నాను కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కొలిచి చూద్దాము. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ సైడే కొలవాలి. బ్యాక్ పార్ట్ సైడే ఈ చివరి కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి ఇక్కడ నుంచి చివరి కుట్టుకి పట్టుకుంటే ఎన్ని ఇంచెస్ వచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే 8 ఇంచెస్ వచ్చింది లాస్ట్ కుట్టుకి. అయితే నడుము లూజ్ ఎంత వస్తుందో ఆర్మ్ లూజు మ్యాక్సిమం వచ్చేస్తుంది అంతే. ఒకవేళ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ పోతుంది, కానీ అసలైతే మ్యాక్సిమం నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. అదే 8 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేద్దాం. ఆర్మ్ లూజ్కి ఇలాగ 8 ఇంచెస్కి పాయింట్ చేసేయండి. చూసారా, ఇందాక మార్క్ అయితే ఎక్కడికి వేసామో అక్కడికే వచ్చేసింది. 2 ఇంచెస్ ఖర్చులు, అవి అతుకులు పడతాయి, వేసేద్దాము. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసేసి ఇలాగ ఒక లైన్ గీసేయండి హ్యాండ్ లూజ్కి.
ఓకే కదా. ఇప్పుడు ఆర్మ్ కర్వ్ ఎలా తీయాలో ఈజీగా బిగినర్స్కి ఇబ్బంది లేకుండా చెప్తా చూడండి. ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ చేయండి. 1 ఇంచ్ ఏ సైజు వరకైనా 1 ఇంచ్ సరిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఇలా లైన్ గీసేసి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఫుల్ ఆర్మ్ లూజ్ పట్టుకోండి, 8 ఇంచెస్ అలా పట్టేసుకొని ఇలాగా హాఫ్కి మడత పెట్టండి, సగానికి మడత పెట్టి ఒక పాయింటింగ్ చేసుకోండి. అలా పాయింటింగ్ చేసి మళ్ళీ ఈ పాయింటింగ్ నుంచి ఆర్మ్ లూజ్కి పట్టుకొని మళ్ళీ సగానికి మడత పెట్టేసేసి టేప్ని హాఫ్కి పాయింట్ చేయండి. ఈ 2 పాయింట్స్ దేనికి అంటే ఇది బ్యాక్ కరువు తీయడానికి, ఇది వచ్చేసి ఫ్రంట్ కరువు తీయడానికి. అయితే ఫ్రంట్ లోత్ తీయడానికి ఇది యూజ్ అవుతుంది, బ్యాక్ కరువు తీయడానికి ఇది యూజ్ అవుతుంది. ఎలా అయితే తీస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా చూడండి, బ్యాక్ పాయింటింగ్ ఇది ఉంది కదా, ఈ పాయింటింగ్ నుంచి ఈ 1 ఇంచ్ పాయింటింగ్కి కలిసేలాగా ఆర్మ్ స్కేల్ని ప్లేస్ చేయండి. ఇలా ఆర్మ్ స్కేల్ ప్లేస్ చేసేటప్పుడు చాలా లైట్గా ఇలా మీరు పెట్టేశారనుకోండి, ఇట్లా రౌండ్కి చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇలాగా ఎంత వీలైతే అంతగా చాలా లైట్ కర్వ్ వచ్చేలాగా తీసుకోండి. లైట్ కర్వ్ ఇక్కడ మ్యాక్సిమం మీకు 1 ఇంచ్ కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మార్క్ చేసిన అదే పాయింటింగ్ వచ్చేస్తుంది ఇక్కడికి అలాగా. ఇప్పుడు ఇలాగా లైట్ కరువు తీస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత లైట్గా వచ్చిందో. ఇక్కడ ఎంత పాయింటింగ్ అనేది తక్కువ వచ్చేయాలి. ఇంకా మీకు ఎంత తక్కువ అయితే అంత వీలయ్యేటట్టు తక్కువగా తీసుకోండి. ఎందుకంటే లైట్ కర్వ్ అయితే సరిపోతుంది, మనకు అంత కర్వ్ అవసరం లేదు. ఇక్కడ ఎంత అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటుందో అంత బొంగ వచ్చేస్తుంది. అంత బొంగ రాకుండా లైట్ కరువు తీసుకోండి. ఇప్పుడు ఇలాగా స్కేల్ని ఇలా తిప్పేసేసి ఇలా తీసుకోండి. ఈ పాయింటింగ్ బ్యాక్ పాయింటింగ్ నుంచి ఆర్మ్ రౌండ్ లూజ్కి ఇలా స్కేల్ తీసుకొని ఇలా కరువు తీసేయండి. స్కేల్ ఒక దగ్గర పెడితే ఒక దగ్గరికి మార్కింగ్ వెళ్ళిపోతుంది. కొంచెం దూరంగానే పెట్టుకోవాలి. స్కేల్ని ఎలా యూజ్ చేయాలో స్కేల్ యూజ్ చేసే వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ బ్యాక్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి దించండి. 1/2 ఇంచ్ అనేది కిందికి పాయింట్ చేయండి. ఈ లైన్ మీద ఈ మిడిల్ పాయింట్ తీసుకున్నాం కదా స్ట్రైట్గా, ఆ లైన్ మీద ఈ 1/2 ఇంచ్ డౌన్ పాయింటింగ్ తీసుకోండి. తీసేసుకొని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా 1 ఇంచ్ పాయింట్ చేయండి. 1 ఇంచ్ పాయింట్ చేసేసి ఇప్పుడు ఈ పాయింటింగ్ కలుపుతూ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో బ్యాక్ పార్ట్కి అలానే ప్లేస్ చేసేసి కరువు తీయండి. ఇక్కడ లోతు ఎక్కువైనా పర్లేదు, పైన అయితే లోతు ఎక్కువ రాకూడదు. ఇది హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోత్ అంటారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీస్తున్నాము. మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసేసి ఇలాగా ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో అలానే ప్లేస్ చేసేసి ఆర్మ్ రౌండ్ తీసుకోండి. చూసారు కదా, ఇంతే. ఆర్మ్ రౌండ్ హ్యాండ్ లోత్ తీయడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ ఫ్రీ లేని వాళ్ళకు కూడా కరువు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఈ ఖర్చులు మాత్రం కాట్లు మర్చిపోవద్దు. 4 పొరలకు కూడా కాట్లు పడేటట్టు కాటు పెట్టుకోండి, మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే ఇలాగ 2 పొరలు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోత్ తీయండి. మీరు ఫ్రంట్ లోత్ ఇలా తీసేసాక ఫ్రంట్ లోత్ పీస్ తీసి చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంత షార్ప్గా వచ్చాయో. మిడిల్లో లోతు రావాలి, ఇట్లా ముందు పైన మాత్రం షార్ప్గా వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట. ఫ్రంట్ లోత్ తీయడం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఓకేనా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఇట్లా F1 రాసుకుంటాను. ఓకే, మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిగిలిన పీస్ ఇది నాకు 80 పీస్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ ఇందులోనే కట్ చేయాలి. ఎలా వస్తుందో చూడాలి. మరి
ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఎప్పుడైనా సరే ఓపెన్స్ మనకెళ్ళి ఉండాలి. ఓకేనా, ఓపెన్స్ మనకెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. ఓపెన్స్ మనకెళ్ళి ఉండేసేసి క్లోజింగ్స్ ఆపోజిట్లో పెట్టండి. ఆపోజిట్లో పెట్టేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ దీని మీద ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని దీని మీద ప్లేస్ చేసేసి ఎంత క్రాస్గా వీలైతే అంత క్రాస్గా ప్లేస్ చేయండి. మీకు ఎంత పర్ఫెక్ట్ క్రాస్గా వస్తే అంత క్రాస్గా ప్లేస్ చేయండి. ఓకేనా, నాకు ఇట్లా పర్ఫెక్ట్గా ఇంత క్రాస్ వచ్చింది. క్రాస్గా పెట్టినప్పుడు ఇక్కడ చంక దగ్గర ఈ పైన షోల్డర్స్ ఇవి అస్సలు కిందికి వెళ్ళిపోవద్దు. ఇటు సైడ్ చూడండి, ఇట్లా మిగిలిపోయిన వేస్టేజ్లోకి వెళ్ళిపోయినా ఏం కాదు. కింద పైన మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇలా చూసుకొని ఇట్లా పెట్టేసేసి కరెక్ట్గా ప్లేస్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా సేమ్గా మార్క్ చేసేద్దాము. అయితే ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడైతే హైట్గా మార్క్ చేసుకోవాలి, పైకే మార్క్ చేసుకోవాలి. అయితే ఇది ఉంది కదా, ఇది సమానంగా పెట్టామంటే స్కేలు ఆటోమేటిక్గా ఇటు కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇటు బ్యాక్ కింద కూడా, కింద అయితే అందాగా కిందకు కూడా నేను మార్కింగ్ చేస్తున్నాను. అది మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థం కావడం కోసం. ఓకేనా, ఖర్చులకి ఇట్లా కూడా పాయింట్ చేయండి. పాయింట్ చేసేసి ఇది చంక డౌన్ పాయింటింగ్ ఉంది కదా, ఇలా ఫింగర్ పెట్టేసేసి రన్నర్ ఉంటే రన్నర్ వాడేసుకోండి. అయితే ఇలా ఫింగర్ పెట్టేసేసి కరెక్ట్గా ఇక్కడ నేను పాయింట్ చేసుకుంటాను. పాయింట్ చేసేసి ఇప్పుడు ఖర్చుల లైన్ అయితే ఒక లైన్ తీసేస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసాం కదా, తీసేసాక చంక డౌన్ పాయింటింగ్ తీసుకుందాము. చంక డౌన్ పాయింటింగ్ తీసుకొని ఇటు సైడ్ తీసేటప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసరికి కొంచెం పాయింటింగ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి సమానంగా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ ఇలాగ ఒక లైన్ గీసేయండి. ఇలాగ ఒక లైన్ గీసేసేసి ఇప్పుడు చంకలోతు తీయాలి. చంకలోతు ఎలా తీయాలి? ఇందాక మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించేసేసి 1 ఇంచ్ పెట్టండి. 1 ఇంచ్ పాయింటింగ్ చేసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్తో సేమ్ ఇక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ట్రై చేయండి. మరీ కింద నుంచి పెట్టద్దు. చెప్పాను కదా, ఇక్కడ కర్వ్ అనేది ఎక్కువ తీసేస్తే ఇక్కడ లోతు ఎక్కువ పోతే మళ్ళీ చెస్ట్ లైన్ మీదకి వచ్చేస్తుంది, చంక లైన్ పోతుంది. ఓకే, 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకోండి. ఫ్రంట్ నెక్ ఎలా తీయాలో చూపిస్తాను. ఫ్రంట్ నెక్కి ఉక్స్ పట్టి తీసుకోండి. ఏదైనా సరే ఇప్పుడు ఫ్రంట్కి ఉక్స్ పట్టి నుంచే కొలవాలి. ఉక్స్ పట్టి ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులకి ఇట్లా కిందికి డౌన్ చేసేసి కుట్టు దగ్గర నుంచి పట్టుకోండి. ఇలా కుట్టు దగ్గర నుంచి పట్టుకొని ఇలా కరెక్ట్గా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇప్పుడు ఉక్స్ పట్టి ఎక్కడికైతే ఉందో దానికి 1/2 ఇంచ్ మందం పైకి పెట్టండి. పైకి మార్క్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ వీల్ది ఎంత ఉందో అంతా వచ్చేసింది. ఖర్చులతో సహా పట్టుకున్నాను చూడండి. ఇవి ఖర్చులు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులోకే మినాయించేసి మరీ పట్టుకున్నాను. ఇలా పట్టుకొని ఇట్లా ప్లేస్ చేసేసి నీట్గా ప్లేస్ చేసేసామంటే ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హైట్ వచ్చిన దాన్ని ఇలా లైన్ గీసుకుందాము. ఇలా లైన్ గీసుకొని ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను 6 ఇంచెస్ వచ్చింది. ఇలాగే ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ వచ్చింది. సరిపోతుంది 6 ఇంచెస్ అనేది.
ఇలాగా ఒక కరువు తీసేసుకుందాము. ఓకేనా. ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. సేమ్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళే పట్టుకొని ఇక్కడ మిడిల్లో డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ కుట్టు దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్స్ మిడిల్లో పట్టుకోండి. ఇలా పట్టేసుకొని ఖర్చులతో కలిపి ఇలా పట్టేసుకున్నామంటే ఇట్లా లాగొద్దు, లాక్కుంటూ పోతే ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఫ్రీ మూమెంట్తో ఇలా పట్టేసుకోండి. ఫ్రీ మూమెంట్తో ఇలా పట్టేసుకొని ఇక్కడ కుట్టెక్కడికుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే కుట్టెక్కడికుందో షేప్ బెల్ట్ కుట్టుంది కదా, అక్కడికి మార్క్ చేసేసాను. షేప్ బెల్ట్ ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేయండి. ఎందుకంటే కుట్లకి ఖర్చులకి 1/2 ఇంచు కిందికి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసేసి ఇప్పుడైతే ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఈ డాట్ పాయింటింగ్ బట్టి బ్లౌజ్ హైట్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. అంతే, మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎలా తీయాలంటే ఉక్స్ పట్టి నుంచి ఇలా పెట్టేసేసి 4వ ఉక్స్కి అంటే 4th హుక్ దగ్గర ఇలా హోల్డ్ చేసి పట్టేసుకోండి. 4th హుక్కి మార్క్ చేయండి. ఇలా 4th హుక్కి మార్క్ చేసేస్తే ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసింది. షేప్ బెల్ట్ హైట్ ఎలా తీయాలి అంటే ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇది వచ్చేసేసి చంక డౌన్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్కి ఇలా పెట్టేసేయండి. షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పెట్టేసేసి ఎక్కడికైతే వచ్చిందో దానికి షేప్ బెల్ట్ కుట్టు ఇక్కడికి వచ్చింది. 1/2 ఇంచ్ మందం పైకి ఇలా మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ మందం పైకి మార్క్ చేయండి కుట్లకు కలిపి. ఇలా మార్క్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి ఈ సైడ్ జాయింటింగ్సే మెయిన్ అన్నమాట. మనకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూస్తున్నాను. 3 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. ఇది మనకి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి చాలా ఇంపార్టెంట్. కాబట్టి షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడనే షేప్ బెల్ట్ హైట్ అక్కడే తీసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మెయిన్ డాట్ వచ్చేసేసి చూడండి, ఉక్స్ పట్టి దగ్గర నుంచి వీళ్ళ డాట్ పాయింటింగ్ ఉంది కదా, ఆ డాట్ పాయింటింగ్ ఎంత విడుతుందో చూద్దాము. ఇలా చూస్తే నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఈ కోరస్ నుంచి ఈ డాట్ పాయింటింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేయండి. 2.5 ఇంచెస్ వచ్చింది. ఆ 2.5 ఇంచెస్ హైట్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. 2.5 ఉంది. అయితే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ పెట్టేయండి. 2.5 ఇంచెస్ పెట్టేసి మళ్ళీ ఈ పాయింటింగ్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్ పెట్టేసేయండి. ఇలా 2.5 ఇంచెస్ పెట్టేసేసి ఈ 2.5 ఇంచెస్లోకి సగానికి టేప్ మడత పెట్టండి. మడత పెట్టేసి పాయింటింగ్ తీసుకోండి. ఇది మెయిన్ డాట్ పాయింటింగ్ అన్నమాట. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచెసే తీసుకోండి. 2.5 ఇంచెస్ని హైట్ మార్క్ చేయండి. హైట్ మార్క్ చేసేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ ఎంత వచ్చిందో అంతే విడ్త్ డాట్కి తీసుకొని దాంట్లో సగానికి పాయింట్ చేసేసి అదే హైట్ పెట్టేసేయండి. అదే 2.5 ఇంచెస్ని హైట్గా పెట్టేసేయండి. సరిపోతుంది, మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇది నాది గ్యారంటీ. ఇప్పుడు వచ్చేసేసి మనం పాయింటింగ్స్ వేలో మార్క్ చేసేసి లైన్స్ గీసేసుకుందాం. ఇలాగ లైన్స్ గీసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి ఈ చివరి పాయింటింగ్ నుంచి ఇలాగ ఒక లైన్ గీసేయండి. మళ్ళీ షేప్ బెల్ట్ సైడ్ కూడా ఒక లైన్ గీసేయండి. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ సరిపోతుంది ఈ పాయింటింగ్స్ అనేవి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఆకారం వచ్చేసింది, షేప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాక ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాటు చంక డాటు ఈ రెండు కూడా ఎలా గీయాలో కట్ చేశాక చూపిస్తాను. కట్ చేశాక చూపిస్తేనే మీకు ఇంకా ఫ్రీగా అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను.
ఓకే కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజు పట్టి ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలి అంటే ఇక్కడ నుంచి పైనుంచి ఒక 1/2 ఇంచు వదిలేసేసి కిందికి మార్క్ చేయండి. ఇలా 1/2 ఇంచు కిందికి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పాయింట్ నుంచి ఈ చివరికి టేప్ పట్టుకోండి. ఇలా టేప్ పెట్టేసేసి 4 ఇంచెస్ వచ్చింది నాకు. ఇలా టేప్ని సగానికి హోల్డ్ చేయండి. అది 4 ఇంచెసే కానీ 5 ఇంచెసే కానీ ఎన్ని ఇంచెస్ అయినా కానీ ఇలా సగానికి మడత పెట్టేసేసి కరెక్ట్గా పాయింటింగ్ చేసుకోండి. ఇలా పాయింటింగ్ చేసేసి ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 ఇంచెస్ అనేది ఉక్స్ పట్టి సైడ్ పాయింటింగ్ అనేది సరిపోతుంది. ఓకేనా, ఇటు ఒక పాదమందం ఖర్చుతో కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింటింగ్ నుంచి ఈ పాయింటింగ్కి ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి చెక్ చేయండి. నాకు వచ్చేసి 1.5 మీద 1 పాయింట్ కలిసింది. అయితే ఇప్పుడు చంక డాట్ పాయింటింగ్ ఇలాగా హోల్డ్ చేయండి. షోల్డర్స్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి ఇక్కడ మిడిల్లో కాటు పెట్టేసేయండి. కరెక్ట్గా మిడిల్లో కాటు పెట్టేసేయండి. కాటు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాట్ ఉంది కదా, ఈ కాట్ నుంచి ఈ డాట్ పాయింటింగ్ ఈ చివరి ఉంది కదా, మెయిన్ డాట్ పాయింట్ చివరికి ఈ 2 కూడా కలుపుతూ స్కేల్ ప్లేస్ చేయండి. ఈ 2 కలుపుతూ స్కేల్ ప్లేస్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వస్తుంది. అలాగా లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసేసేసి ఈ పాయింటింగ్ ఎక్కడ పెట్టాలనేది చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చింది? 1.5 మీద 2 పాయింట్స్ వచ్చింది. అదే 1.5 మీద 2 పాయింట్స్ అనేది ఇక్కడ పెట్టేసేయండి, సరిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో అక్కడ నుంచి అక్కడికి అన్ని ఇంచెస్ పెట్టేశారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చూడండి, ఇప్పుడు మనకి ఇట్లా ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఇలాగా ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇట్లా ట్రయాంగిల్ రావాలి అంటే ఇటు సైడు సేమ్ మార్కింగ్ ఉండాలి. అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది డాట్ పాయింటింగ్ అనేది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా డాట్ పాయింటింగ్ పెట్టేస్తాను. మనకి స్టిచ్చింగ్ అప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ మార్క్ చేసుకోలేం కదా, సేమ్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాట్లు పెట్టేస్తే సమానంగా వచ్చేస్తాయి కుట్టాక. ఆ కాట్లు వైజ్ కుట్టేసామంటే 2 సైడ్స్ కూడా బ్లౌజ్కి సమానంగా కనిపించేస్తుంది. మీరు కాట్లు పెట్టకుండా జస్ట్ పాయింటింగ్స్ పెడితే మాత్రం కుట్టేటప్పుడు స్కిప్ అయిపోయిందంటే డాట్ కరెక్ట్గా రావు. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి హైట్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా రావు అన్నమాట. ఇప్పుడు ఖర్చులకు కూడా డాట్ పెట్టేసేద్దాం. ఇట్లా కాటు పెట్టేసేద్దాం. ఓకేనా, ఇటు సైడ్ కూడా నేను మార్కింగ్ చేసేసుకుంటాను. ప్రతిదీ కూడా డీటెయిల్గానే పెట్టేసుకుంటాను. కొంచెం కూడా కుట్టేటప్పుడు కూడా నాకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడైతే ఇందాక షోల్డర్స్ వాళ్ళవి క్రాస్గా ఉన్నాయి. మనం ఆది బ్లౌజ్లో చూసినట్లయితే వాళ్ళవి క్రాస్గా ఉన్నాయి. ఆ క్రాస్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ 2 షోల్డర్స్ కూడా సమానంగా పెట్టేసుకొని, అంటే వీళ్ళది భుజాలు జారే గుణం ఉందన్నమాట. భుజాలు జారే గుణం ఉంది కాబట్టి 2 కూడా సమానంగా పెట్టేసేసి ఇలా 2 షోల్డర్స్ కూడా సమానంగా పెట్టేసేయాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా పెట్టేసేసి ఇలా క్రాస్గా కట్ చేయాలి. క్రాస్గా కట్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రం కొంచెం క్లాత్ కట్ అవుతుంది. ఈ చివరికి వచ్చేసరికి క్లాత్ కట్ కాకూడదు, దీంట్లో కలిసిపోవాలి. అస్సలు క్లాత్ అనేది కొంచెం కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. చూసారా, ఇంత కొంచెం క్రాస్ తీసాను నేను. అంటే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం స్ట్రైట్గానే ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఈ మధ్య నాకు అందరు లైక్ కొడుతున్నారు, కామెంట్ పెడుతున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ లైక్లు కొట్టడానికైనా కామెంట్ ఇవ్వడానికైనా చాలా థ్యాంక్ యూ అండి. లైక్ ఇచ్చిన వాళ్ళకి, కామెంట్ పెట్టిన వాళ్ళకి, నా వీడియోస్ చూసే వాళ్ళకి అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను. చాలా అండర్స్టాండింగ్గా చెప్తాను నేను.
నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ నుంచే వచ్చాను కాబట్టి నాకు కాన్ఫిడెంట్ ఉంది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనేది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను షేప్ బెల్ట్ కోసం. షేప్ బెల్ట్ కొలతలు ఎలా తీసుకోవాలంటే ఇటు సైడ్ ఉంది కదా, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవాలి. ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవాలి. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి కొలిస్తే 3 ఇంచెస్ 3 ఇంచెస్ వచ్చింది. మ్యాక్సిమం 3 ఇంచెసే రావాలి. 3 ఇంచెస్ వచ్చింది మనకి. హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ మీద హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసేసి 3 ఇంచెస్ వచ్చేసింది నాకు ఇక్కడ. అదే 3 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ కలిపేసేసి ఇక్కడ పెట్టండి 3.5 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే ఇక్కడ 3.5 రావాలి. మళ్ళీ 3 ఇంచెస్కి హాఫ్ మైనస్ చేసి 2.5 పెట్టండి, సరిపోతుంది. ఇంతేనండి షేప్ బెల్ట్ కొలతలు అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ తీసుకుందాము. ఇది నాకు మిగిలిన పీసు. ఇందులో హ్యాండ్స్ అతుకులు రావాలి, మెడపట్టి రావాలి, షేప్ బెల్ట్ రావాలి, నడుం పట్టి రావాలి. ఇప్పుడు నడుం పట్టికి వచ్చేసి నేను ఇలాగ ఒక స్కేల్ మందం తీసుకుంటాను. ఒక స్కేల్ మందం ఇలాగ లైన్ తీసుకొని ఈ కిందది నడుం పట్టికి యూజ్ చేస్తాను. ఓకేనా. మనకి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేసి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1 ఇంచ్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్ అనమాట. కుట్టేటప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఎక్స్ట్రా అయినా తీసేయచ్చు కుట్టేసేసి. ఇక్కడ 3.5 ఇంచెస్ ఉక్స్ పట్టి కజపట్టికి వెళ్ళి 2.5 ఇంచెస్ మిడిల్కి, అదే 2.5 కొంచెం మిడిల్ దాకా కూడా మెయింటైన్ చేయండి. తర్వాత 3 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు కర్వ్ స్కేల్తో నేను షేప్ బెల్ట్ కర్వ్ అనేది తీస్తాను. ఇలా కర్వ్ స్కేల్తో ఇలాగ కర్వ్డ్గా పెట్టేసేసి ఇలా కర్వ్ గీస్తాను షేప్ బెల్ట్కి. బాగా వస్తుంది, కొత్తగా నీట్గా వచ్చేస్తుంది కర్వ్ అనేది. ఓకేనా. ఓకేనండి. ఇప్పుడు నడుం పట్టి వచ్చేసింది, షేప్ బెల్ట్ వచ్చేసింది. మనకి కట్ చేసేద్దాము. ఓకేనా. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా కట్ చేసామంటే షేప్ బెల్ట్ నడుం పట్టి వచ్చేసింది. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, మొత్తం కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ కటింగ్ వీడియో అనేది మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా నాకు లైక్ ఇవ్వండి. మీ లైక్ కొడుతుంటుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ప్లస్ ఇంకొంతమంది నేర్చుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది మీరు లైక్ కొడితే కనుక. కాబట్టి మీ లైక్ అనేది ఇంకొంతమంది బిగినర్స్కి యూజ్ అవుతుందండి, నాకే కాదు కొంతమంది బిగినర్స్కి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరైతే నచ్చుంటే, మీకు అర్థమై ఉంటే, ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అనేది అనుకొని మీరు లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.